గైస్ గెట్ రెడీ విత్ మీ ఫర్ మై బర్త్డే. సో చాలా డేస్ తర్వాత అయితే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. నేనైతే నా బర్త్డే కోసం ఈ అవుట్ఫిట్ అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. దీనికైతే ఒక దుప్పట్టా కూడా ఇచ్చాడు, అది నేను లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే రెడీ అయిపోదాము. హెయిర్ని డిస్టర్బ్ చేయకుండా వెనక క్లిప్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ మన స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత ఇంకా అన్ని అప్లై చేస్తాం కదా. నేను ఈసారి లైట్గా మేకప్ అవుదాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత నేను కన్సీలర్ అయితే అప్లై చేస్తున్నాను, కొంచెం డార్క్ సర్కిల్స్ ని కవర్ చేస్తూ. ఫౌండేషన్ ఏం అప్లై చేయట్లేదు. నెక్స్ట్ ఐ షాడో వేసేసుకుంటున్నాను. నా డ్రెస్ కలర్ వేసుకుందాం అనుకున్నా కానీ నా దగ్గర షేడ్ లేదు, సో పింకిష్ షేడ్ లో వేసుకున్నా. నెక్స్ట్ ఐలైనర్ అప్లై చేశాను. నెక్స్ట్ ఆయిల్నెస్ అంతా కవర్ చేయడానికి పాండ్స్ పౌడర్ అయితే అప్లై చేశాను. పెట్టుకోపోతే నా ఐస్ ఎందుకో నిద్రపోయి లేచినట్టు అలా అనిపిస్తుంది. సో ఒక కాటుక పెట్టేసుకొని లిప్ లైనర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. లిప్ లైనర్ అంటే చాలా ఇష్టం, ఈ షేడ్ నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత కొంచెం షేడ్ అయితే ఇచ్చాను ఆ లిప్స్టిక్ లోనే. నా మొహానికి బొట్టు లేకపోతే అస్సలు సెట్ కాదనమాట, సో బొట్టు పెట్టేసుకుంటున్నాను. మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ యాక్సెసరీస్కి వచ్చేసరికి నేను ఇన్విజిబుల్ చైన్ అయితే తీసుకున్నాను. నాకు ఇది కొంచెం లైట్ కలర్లో వచ్చింది కానీ బాగా సెట్ అయింది ఈ డ్రెస్ మీదకైతే. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ మార్చేసుకుంటున్నాను. ఇది నేను బీసెన్ రోడ్లో తీసుకున్నాను ఇయర్ రింగ్స్. అండ్ కాంట్రాస్ట్లో చాలా మంది తీసుకోమంటారు కానీ నాకు ఎందుకో మ్యాచింగ్ వేసుకుంటేనే బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను కొంచెం సిల్వర్ షేడ్లో. నేను దుప్పటా చూపిస్తానని చెప్పాను కదా, ఈ డ్రెస్కి వచ్చిన దుప్పటా నేను దుప్పటా కోసమే తీసుకున్నాను. మెయిన్లీ చెప్పాలంటే నాకు దుప్పటా చాలా బాగా నచ్చింది. లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. బై.